నమస్తే. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా వచ్చిన తర్వాత మార్పులు జరిగాయా లేదా అని పక్కన పెట్టుకుంటే బిఆర్ నాయుడు వల్ల ఒక మహిళ ఇబ్బందులు గురైందనేది, ఆ మహిళని శారీరకంగా వాడుకుంటారనేది కొన్ని వీడియో హల్చల్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక టీటీడీ చైర్మన్ అంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవి. ఈ దేశంలోనే పార్లమెంట్ కన్నా అంత గొప్పగా వర్ణించినటువంటి ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి అంటే వెలిచినటువంటి కొండ. అట్లాంటి కొండకి కొన్ని కోట్లాది మంది వరుల్లోనే ఏ టెంపుల్కి లేనటువంటి జన సమూహం, రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది జనం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి అట్లాంటి పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవిని కూడా ఆయన తుంగలో తొక్కారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆయన మాటలు మనం తెలిసిన విషయమే. ఆయన ఏం చెప్పండు, 7 కొండల తర్వాత 8వ కొండ అత్యంత చెత్త కొండ అని ఇప్పటికే కొన్ని హల్చల్ చేసిన విషయాలు తెలిసిన విషయం. సోషల్ మీడియాలో ఆయన మాటలు కూడా వర్ణించిన విషయాలు కూడా తెలిసిన విషయమే. ఆయన నిజంగా మాట్లాడిన విషయం తెలిసిన విషయమే. రెండోది, ఆయన శారీరకంగా ఉన్నాడా లేదా అనేది పక్కన పెట్టుకుంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కువ మోతాదులో భగవద్గీత బుక్కుల మీద కానీ ఆ భగవద్గీత ఏవైతే ఉన్నాయో ఆ బుక్కుల మీద ఆయన తప్పుడు వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కొన్ని పక్షాలు అట్లాగే కొన్ని ప్రజా సంఘాలు కూడా కొన్ని చెబుతూ ఉన్నాయి. నిజమే, ఇవాళ ఆర్కే రోజా మాజీ మంత్రి ఆమె చెప్పింది కూడా అంటే టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. నిజమే, ఎందుకు చేయాలి అంటే కేవలం భగవద్గీత మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, టీటీడీ చైర్మన్ పదవి అత్యంత పవిత్రమైనటువంటి పదవి విషయంలోని ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను, నాకు తొక్క అవసరం లేదు, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి అన్నందుకు గాను. మూడోది, టీటీడీ ఏదైతే ఉన్నదో 7 కొండల తర్వాత 8వ కొండ అతి చెత్త కొండ అని చెప్పేసినటువంటి ఈరోజు సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్గా మిగిలింది. దీనికి ఒక పక్క డిప్యూటీ సీఎం కానీ మరో పక్క ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవటం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమె ఎవరైతే టీడీపీ నేత, మహిళా నేత, ఎవరు కర్ణం గారు అమ్మాయి, తెనాలిలో పుట్టి పెరిగింది, వాళ్ళ ఫాదరు కర్ణం, పెద్ద కర్ణం అని ఆమె చెప్పిన విషయమే, జరిగిన విషయమే. కానీ ఆ కర్ణం గారి అమ్మాయి ఇందు ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఆమె బాధ, ఆమె ఇబ్బంది, ఆమె చేసినటువంటి మాటలు స్వయంగా లెటర్ రాసి మరి పెట్టిందంట. ఎవరికి? టీటీడీ చైర్మన్ ఇవ్వకముందే ఓ పక్క కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి కూడా లేఖ రాసి టీటీడీ చైర్మన్గా అప్పుడు ఆయన లేడు కానీ ముందుగానే ఆమె లెటర్ రాసినట్టు కూడా చెబుతూ ఉన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు రాజీనామా అందుకే కదా చేయాలి. రాజీనామా చేయవలసింది దానికోసమే కదా. అంటే ఒక వేరే అమ్మాయితో ఉన్నారా, ఇంకొకరితో ఉన్నారా, రాయబారాలు నడిపారా ఇన్ని పక్కన పెట్టుకుంటే కేవలం ఆయన మాట్లాడినటువంటి మాటల్లోని నాకు ఈ పదవి నాకు పెద్ద అవసరం లేదు, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, నేనెందుకు ఇక్కడ రావాలి అనే మాట చాలా తప్పు. అలాంటప్పుడు అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు ఈయన చంద్రబాబు? అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కూటమి ప్రభుత్వం? దేనికోసం ఇచ్చారు? పవిత్రంగా కొలిచినటువంటి వెంకటేశ్వర స్వామిని 7 కొండల కాదు 8వ కొండ చెత్త కొండ అనడం, వర్ణించటము. మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు, హిందూ విషయంలో నేను 30 సంవత్సరాలు బంధం ఉందని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి మనిషి హిందూ ఏమో ఒక పక్కేమో లేఖ రాసిన విషయాలు తెలిసిందే. కానీ ఇప్పుడు హిందూ ఏమంటుంది? నాకు తెలియదు. ఎవరు మాట్లాడేది? అసలు బిఆర్ నాయుడికి నాకు సంబంధం లేదని చెప్తుంది. లేఖ రాసింది ఆమె, చేసింది ఆమె, జరిగింది ఆమె. సరే, ఈ లేఖ, ఆమె రాయబారాలు, రాసలీలలు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం, అనుచిత వ్యాఖ్యలు పక్కన పెట్టుకుంటే కేవలం భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. వాస్తవది. ఆ విషయంలో పక్కాగా రాజీనామా చేయవలసిందే. టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసినారు. మంగళవారం నాడు నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో రోజా మాట్లాడుతూ హిందూ పరువు తీసింది బిఆర్ నాయుడే,
నిజం లేకపోతే బాబు లోకేశులు పవన్లు ఎందుకు లేఖ రాశారు? బిఆర్ నాయుడుకి మహిళలంటే గౌరవం లేదా? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దేశంలో ఏ ఆలయంలో కూడా రాజకీయాలు దూరంగా ఉండాల్సిన బాధ్యత బిఆర్ నాయుడు పాటించడం లేదు అని, హుందాతనం లేదు అని, టీటీడీలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు చైర్మన్ వైఫల్యమే లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనవసరమని, హిందూపూర్ డైరీకి నెయ్యి సరఫరా బాధితులు అధిక ధరలకు కట్టబెట్టడంపై అనుమానాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు పవన్ ఈ అంశంపై మౌనం వహించడం బాధాకరమని ఆర్కే రోజా చెప్పేశారు. ఇది వాస్తవం 100% కూడా మీడియాని తన గుప్పట్లో పెట్టుకొని అధికార లాంఛతోటి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. సరే, ఈ రాష్ట్రం పక్కన పెట్టుకుంటే ఏడుకొండలవాడి వెంకటరమణ అనే శ్లోకం కలియుగ దేవుడు, ఆ దేవుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన భగవద్గీత, అసలు భగవద్గీతను చూసి ఈ దేశం హిందూ సంఘాల దగ్గర నుంచి హిందుత్వవాదం వరకు కూడా ఈ భగవద్గీతను చూసి నేర్చుకున్నటువంటి పదాలు అమోఘం. ధర్మం న్యాయం చట్టం అని తెలుసుకున్నది కూడా అందులోనే కదా. అట్లాంటి పవిత్రమైనటువంటి దేవదేవుళ్ళు కలిగినటువంటి భగవద్గీతను కూడా అవమానించినటువంటి బిఆర్ నాయుడు పదవికి అర్హుడా? కాదు కదా. తీయాలి. ఎవరు పట్టించుకోవాలి? ముఖ్యమంత్రి పట్టించుకోవాలి, డిప్యూటీ సీఎం పట్టించుకోవాలి. ఏం చేస్తారు? ప్రతిదీ రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎక్కడిపోతుంది? ప్రజలకి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మీ మీద విశ్వాసం ఎట్లా ఉంటుంది? అదే కదా రాష్ట్రంలో మాట్లాడుకున్నది. ఇప్పటికైనా బిఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందే, టీటీడీ పదవి నుంచి పోవాల్సిందే అనేది ఈరోజు డిమాండ్ బేబస్తంగా పెరుగుతుంది. ఇది వాస్తవం, సత్యం. ధర్మాన్ని పాటించలేని వాళ్ళు, దేవుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, దేవుడంటే భయం లేని వాళ్ళు, భయం ఉండపోయినా పర్వాలేదు కానీ భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన అర్హులు టీటీడీ చైర్మన్ పదవికి అనేది ఉండాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. వరులోనే అంతర్జాతీయ పరంగా ఒక్క ఏడుకొండలవాడ వెంకటరమణకు మాత్రమే ఒక ఇది ఉంది. ఎక్కడా లేనటువంటి జనసమూహం నిరంతరము రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది నిరంతరం వచ్చినటువంటి టెంపుల్ ఉన్నది అంటే ఒక కలియుగ దేవుడు ఏడుకొండలవాడ తప్ప మరొకటి కాదు అనేది సత్యం కదా. అట్లాంటి చైర్మన్ పదవి కూడా తొంగలో తొక్కుతున్నటువంటి ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు అవసరమా? అవసరం లేదు. థ్యాంక్ యూ.